Hi Kitty. Here I'm going to explain the first lesson of your social subject, that is the story of past. So what is the lesson name? What is the lesson name? The story of past. So this is your first lesson. So what is history? What is history? So if you look at the word history, you will find the word story in it. You will find the story in it. So మన హిస్టరీ ఇక్కడ మనం హిస్టరీ అని రాసాం అనుకోండి. వాట్ ఇస్ ద స్పెల్లింగ్ ఆఫ్ హిస్టరీ? HISTORY. HISTORY. సో హిస్టరీలోనే మనకి ఒక వర్డ్ కనిపిస్తుంది. వాట్ ఈస్ దట్ వర్డ్? స్టోరీ. వాట్ ఈస్ దట్ వర్డ్? స్టోరీ. సో హిస్టరీ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద పాస్ట్. ఆఫ్ ద past. So historyలోనే we will find one word, that is a story. దేని స్టోరీ చెప్తుంది? పాస్ట్, అప్పుడెప్పుడో జరిగిపోయిన స్టోరీ చెప్తుంది హిస్టరీ అనేది. ఓకే, సో హిస్టరీ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద పాస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు. సో మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు పుట్టినప్పుడు మనం ఇంకా పుట్టలేదు. సో వాళ్ళు పుట్టి వాళ్ళేమో ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ అవన్నీ స్కూల్ చదువుకున్నప్పుడు కూడా మనం పుట్టలేదు కదా, మనకు తెలియదు అవేమినా. కానీ ఎప్పుడైనా మనం ఖాళీగా కూర్చున్నప్పుడు వాళ్ళు మనకి చెప్తారు, నేను ఇలాగా ఒక స్కూల్కి వెళ్ళే వాళ్ళని, మా స్కూల్లో ఇలాంటి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మా టీచర్ ఈ లెసన్ చెప్పేవాళ్ళు అని అలాగా వాళ్ళ కోసం ఏదైనా చెప్పారనుకో, అప్పుడు మనం పుట్టలేదు కదా. సో దాన్నే మనం స్టోరీ, దాన్నే మనం హిస్టరీ అంటాం. వాళ్ళు ఏదైతే పాతవి చెప్పారో దాన్ని మనం హిస్టరీ అంటాం. ఓకే, అయితే ఇక్కడ వాట్ ఈస్ హిస్టరీ? అసలు హిస్టరీ అంటే ఏంటంటే, ఇక్కడ చూడు, ద పీపుల్ హూ లివ్డ్ లాంగ్ ఎగో. ద పీపుల్ హూ లివ్డ్ లాంగ్ ఎగో. సో హిస్టరీలో ఫస్ట్ థింగ్ ఏంటంటే ద పీపుల్. ద పీపుల్. ద పీపుల్ హూ లివ్డ్. ద పీపుల్ హూ లివ్డ్. ఎప్పుడు? who lived long ago. The people who lived long ago. So history దేని గురించి చెప్తుంది? The people who lived long ago. For example, rulers. Rulers అంటే ఎవరు? కింగ్స్. లీడర్స్ అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సరోజిని నాయుడు అప్పుడు సోషల్ ప్రాజెక్ట్ చేసినప్పుడు లీడర్స్ కోసం పేస్ట్ చేస్తారు కదా. సో వాళ్ళని వాళ్ళు కూడా హిస్టరీలోని పీపుల్. సెయింట్స్ అంటే కబీర్ దాస్, సూర్యదాస్, ఏదైతే పోయట్రీ రాసేవాళ్ళు వాళ్ళని మనం సెయింట్స్ అంటాం. పెయింటర్స్ అంటే ఇప్పుడు చూడు, ఇక్కడ ఎవరు? ఎంపరర్ అశోక, కబీర్ దాస్, ఇలాగ పెయింటింగ్స్ ఎవరైతే వేసేవాళ్ళో వాళ్ళని మనం పెయింటర్స్ అంటాం. మ్యూజిషియన్స్ అంటే అప్పుడు రాజుల కాలంలో పాటలు, మ్యూజిక్ అవన్నీ చేసేవాళ్ళని మ్యూజిషియన్స్ అంటాం. అండ్ సో ఆన్. సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్, ఇంకా దేన్ని మన హిస్టరీ అంటాము? ద థింగ్స్ దట్ పీపుల్ హ్యావ్ డన్. ద థింగ్స్ that the people have done. That people have done. సో అప్పట్లోన పీపుల్ చేసిన పనుల్ని కూడా హిస్టరీ అని అంటాం. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ద ఫస్ట్ టాయ్ దట్ పీపుల్ మేడ్, ద ఫస్ట్ సిటీస్ దట్ దే బిల్ట్. ఫస్ట్ టాయ్ అంటే ఏంటో తెలియకుండా ఏదైనా టాయ్ని మనం మేడ్ చేస్తే అదే ఫస్ట్ టైం చూద్దాం అన్నమాట. దాన్ని కూడా మనం ఏమంటాం అంటే హిస్టరీ అంటాం. ఏదైనా ఒక సిటీని కూడా మనం డెవలప్ చేసాం, ఫస్ట్ టైం ఏదో ఒక సిటీని మనం డెవలప్ చేసాం, దాన్ని కూడా మనం హిస్టరీ అని అంటాం. ఓకే, ద బ్యాటిల్ అండ్ సో ఆన్. ద థింగ్స్ దట్ పీపుల్ హ్యావ్ డన్, దానికి ఎగ్జాంపుల్ ఏంటి? ద ఫస్ట్ టాయ్స్ దట్ పీపుల్ మేడ్, ద ఫస్ట్ సిటీస్ దట్ దే బిల్డ్, ద ఇన్వెన్షన్స్, ద డిస్కవరీస్, the battles and so on. And third one is some important events that happened. Some
important events, that happened. సో దీన్ని కూడా మనం హిస్టరీ అనే అంటాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? సత్యాగ్రహ అన్నది ఏంటి? ఒక ఈవెంట్. ఆ ఈవెంట్ ని ఎవరు చేశారు అంటే మహాత్మా గాంధీ. సత్యాగ్రహ అన్నది ఒక ఈవెంట్. అంటే అప్పుడు పాత హిస్టరీ, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళందరూ ఉండేటప్పుడు ఒక సత్యాగ్రహ అన్నది ఒక అది దేనికోసం అంటే మనకి ఇండిపెండెన్స్ డే రావడం కోసం వాళ్ళు పోరాడే వాళ్ళు అనమాట. మన కోసం స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. అంటే అప్పుడు చూడ వైట్ పీపుల్ ఉండేవాళ్ళు, బ్రిటిషర్స్ ఉండేవాళ్ళు. సో బ్రిటిషర్స్ కి ఎదురు తిరిగి పోరాడే వాళ్ళు అనమాట. దాన్ని మనం సత్యాగ్రహ అంటాం. సో ఈ సత్యాగ్రహ కూడా ఏంటి? అప్పుడు బ్రిటిషర్స్ వాళ్ళందరూ ఉన్నప్పుడు మనం లేము, కానీ మన తాతయ్యకి ఇంకొక తాతయ్యకి ఇంకొక తాతయ్య వాళ్ళందరూ ఉన్నప్పుడు బ్రిటిషర్స్ ఉండేవాళ్ళు. దాన్నే మనం హిస్టరీ అంటాం అనమాట. సో హిస్టరీ అంటే ఏంటి? ద పీపుల్ హూ లివ్డ్ లాంగ్ ఎగో. అప్పట్లో ఉన్న పీపుల్ ని, ద థింగ్స్ దట్ పీపుల్ హ్యావ్ డన్, అప్పుడు పీపుల్ చేసిన పనుల్ని, సమ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ దట్ హ్యాపెండ్, ఏవైనా కొన్ని సంఘటనలు, ఏవైనా కొన్ని ఈవెంట్స్ ఏమైనా జరిగాయి అనుకో ఆ టైంలో, వాటిని కూడా మనం హిస్టరీ అనే అంటాం. సో వాట్ ఈస్ హిస్టరీ అంటే it tells the story of the past. History is the story of the past. So అది మనకి ఏం చెప్తుంది? It tells us about the people, it tells us about the things, it tells us some important events that happened. ఓకే, దాన్ని మనం హిస్టరీ అంటాం. ఓకే, సో నెక్స్ట్ పేజ్. Why events happened in the past. సో అప్పట్లో ఈవెంట్స్ ఎందుకు జరిగేవి? వై ఈవెంట్స్ హ్యాపెండ్ ఎట్ ద పాస్ట్? Why events happened at the past? For example, people fought for India independence because India was not a free country. అప్పుడు ఈవెంట్స్ ఎందుకు జరిగేవి అంటే, ఇండియా అన్నది ఫ్రీ కంట్రీ కాదు. అప్పుడు బ్రిటిషర్స్ దగ్గర మనం పనిచేస్తూ ఉండేవాళ్ళం అనమాట. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ ఉండేవాళ్ళం. అలా కాకుండా మా ఇండియా మాకు ఇచ్చేయండి, మేము మీ దగ్గర పని చేయము, మా అంతటా మేమే ఉంటాము అని బ్రిటిషర్స్ తోన ఫైట్ చేసేవాళ్ళు. ఎవరు? లీడర్స్ అందరూ కూడా ఫైట్ చేసేవాళ్ళు, మా కంట్రీ మాకు ఇచ్చేయండి అని. సో అలా ఫైట్ చేయడానికి ఏదైతే చేసేవాళ్ళో దాన్ని మనం ఈవెంట్ అంటాం. సో పాస్ట్ ఈవెంట్స్ ఎందుకు అయ్యేవి అంటే, people fought for India's independence because ఎందుకు? ఇండియా వాజ్ నాట్ ఎ ఫ్రీ కంట్రీ. ఎప్పుడు? హిస్టరీలో అంటే పాత రోజుల్లో ఇండియా అన్నది ఫ్రీ కంట్రీ కాదనమాట. ఓకే, సో వై స్టడీ హిస్టరీ? సో మనం హిస్టరీ ఎందుకు చదువుకోవాలి? వై స్టడీ హిస్టరీ? వి స్టడీ హిస్టరీ టు లర్న్ అబౌట్ ద లివ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్. ఎందుకు చదువుకోవాలి అంటే, అప్పట్లోన గ్రేట్ పీపుల్ ఎలా ఉండేవాళ్ళో తెలుసుకోవడం కోసం మన హిస్టరీ చదువుకోవాలి. సో లెర్న్ అబౌట్ ద లివ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్. ఆ గ్రేట్ పీపుల్ అంటే ఎవరు? సచ్ యాజ్, గ్రేట్ పీపుల్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే గౌతమ్ బుద్ధ, మీరాబాయ్, మహాత్మా గాంధీ అండ్ సో ఆన్. సో దిస్ హెల్ప్స్ us to become better human beings. సో వీళ్ళ కోసం మనం నేర్చుకున్నదే అనుకో. గ్రేట్ పీపుల్ ఇన్ ద హిస్టరీ. ఎవరు ఆ గ్రేట్ పీపుల్? గౌతమ్ బుద్ధ, ఇంకా మహాత్మా గాంధీ, మీరాబాయ్, మహాత్మా గాంధీ, మీరాబాయ్. సో వీళ్ళు గ్రేట్ పీపుల్ కి ఎగ్జాంపుల్. ఇంకా చాలా మంది ఉన్నారు. సో వీళ్ళ కోసం మనం నేర్చుకున్నాం అనుకో, మనం గుడ్ హ్యూమన్ బీయింగ్ గా ఎలా ఉండొచ్చు అన్నది మనకి వీళ్ళ నుంచి తెలుస్తుంది. అందుకనే మనం హిస్టరీ అన్నది నేర్చుకోవాలి. ఓకే, సో నెక్స్ట్, లర్న్ అండ్ అండర్స్టాండ్ అబౌట్ ద లివ్స్ ఆఫ్ కామన్ పీపుల్. సో లర్న్ అండ్ అండర్స్టాండ్ అబౌట్ ద లివ్స్ ఆఫ్ కామన్ పీపుల్. సో
అప్పుడు అప్పుడు పీపుల్ ఎలాగా ఉండేవాళ్ళు, ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు, ఏంటంటే తినేవాళ్ళు, అవన్నీ కూడా మనం నేర్చుకుని అర్థం చేసుకోవాలి హిస్టరీ నుంచి. ఓకే, హౌ దే లివ్డ్, ద కైండ్ ఆఫ్ హౌసెస్, the kind of houses they built, their food, types of clothes they wore, the kind of work they did, the way they traveled, and so on. So learn and understand about the lives of common people, how they lived, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, the kind of houses they built, వాళ్ళు ఎలాంటి houses build చేసుకునే వాళ్ళు, and their food, what kind of food they they have eaten, the types of clothes they wore, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకునే వాళ్ళు, వాళ్ళు ఎలాంటి పనులు చేసేవాళ్ళు, వాళ్ళు ఎలాగ ఒక ఊరు నుండి ఒక ఊరికి ట్రావెల్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా మనకి హిస్టరీలో తెలుస్తాయి. సో దిస్ టెల్స్ us how much హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ప్రోగ్రెస్డ్. సో ఇదంతా నేర్చుకోవటం వల్ల మనం ఎలాగ మనం డెవలప్ అయ్యాము, ఎక్కడి నుంచి ఎక్కడికి మనం డెవలప్ అయ్యాము అన్నది మనకి తెలుస్తుంది. చూడు, ఇక్కడ ఒక పిక్చర్ చూపించాడు. ఈ పిక్చర్ వల్ల మనకి ఏం తెలుస్తుంది? ద పిక్చర్ షోస్ ఎ సీన్ ఫ్రమ్ ద ఎవ్రీడే లైఫ్ ఆఫ్ పీపుల్ హూ లివ్డ్ మోర్ దాన్ 5,000 years ago. సో 5,000 years తెలుసు కదా, 5,000 అంటే పెద్ద నంబర్. 1 2 3 4 5 6 7 ఇవన్నీ మళ్ళీ 50 100 20 200 300 400 అలాగే 1000 1000 1002 2000 2001 3000 3001 4000 అలా అలాగా 4,999 తర్వాత 5,000 years, అన్ని ఇయర్స్ అప్పుడు మనుషులు ఇలా ఉండేవాళ్ళు అనమాట. సో దాన్ని మనం హిస్టరీ అని అంటాం. తర్వాత చూడు, లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ దట్ పీపుల్ మేడ్. అంటే అప్పుడు పీపుల్ ఎవరైతే మిస్టేక్స్ చేసేవాళ్ళో అలాంటి మిస్టేక్స్ మనం చేయకుండా ఉండాలి అంటే హిస్టరీ కోసం మనం చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, వీ నో దట్ బ్యాటిల్స్ అండ్ వార్స్ harm people and countries. Therefore, today countries and leaders try to solve problems peacefully. అప్పుడు బ్యాటిల్స్ అంటే యుద్ధాలు చేయటం అన్నమాట. సో యుద్ధం చేయడం వల్ల చాలా మంది పీపుల్ ఏమవుతారు, చచ్చిపోతారు, వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, అవన్నీ జరుగుతాయి. సో అలా ఎందుకయింది అంటే బ్యాటిల్ చేయడం వల్ల. బ్యాటిల్ ఎందుకు చేశారు, ఎందుకు యుద్ధాలు చేస్తున్నారు, వాటన్నిటి రీజన్స్ అది చదువుకోవడం వల్ల తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే ప్రెసెంట్ మనం ఎవరితోని యుద్ధం చేయకుండా పీస్ఫుల్ గా ఎలా ఉండాలి అన్నది తెలుస్తుంది. సో టుడే కంట్రీస్ అండ్ లీడర్స్ ట్రై టు సాల్వ్ ప్రాబ్లమ్స్ పీస్ఫుల్లీ. సో ఇప్పుడు మనకి ఏమి యుద్ధాలు అలాగేమి అవ్వట్లేదు కదా, మన ప్రాబ్లమ్స్ మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్నది ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఇంకేంటి తెలుస్తుంది మనం హిస్టరీ చదవడం వలన? లెర్న్ అండ్ అండర్స్టాండ్ ద వరల్డ్ we live in. History tells us that the world we live in today is a result of things that happened in the past. ఇప్పుడు మనం ఇంత హ్యాపీగా ఉన్నాం అనుకో, ఇంత హ్యాపీగా ఉన్నాం కదా, సో ఇంత హ్యాపీగా మనం ఎలా ఉండగలుగుతున్నాము అంటే మనం హిస్టరీ అన్నది చదువుకుని దాని నుంచి మనం గుడ్ అన్నది నేర్చుకోవడం వలన మనం ఇప్పుడు ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, టుడే వి లివ్ ఇన్ ఏ ఫ్రీ కంట్రీ. సో అప్పుడు హిస్టరీలోని ఇండియా అన్నది ఏంటి, ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్రీ కంట్రీ. దానికోసం లీడర్స్ అందరూ పోరాడే వాళ్ళు బ్రిటిషర్స్ తో. పోరాడిన తర్వాత ఇప్పుడు మనకి ఇండియా అనేది ఫ్రీ కంట్రీ అయ్యింది. ఇప్పుడు మనం హ్యాపీగా ఉంటున్నాం. We make our own laws and choose our own leaders. This is because in the past India fought to make India free from the British. అప్పుడైతే మనల్ని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎలక్షన్స్ అందరికీ ఓట్లు వేసి మనకి నచ్చిన వాళ్ళని మనం లీడర్ గా పెట్టుకుంటున్నాం. లెర్న్ నాట్ జస్ట్ అబౌట్ అవర్ కంట్రీ బట్ ఆల్సో అబౌట్ అదర్ కంట్రీస్ వెల్. అయితే హిస్టరీ అంటే మన ఒక్క కంట్రీ గురించే కాదు, ఇంకా పక్క కంట్రీస్ కోసం కూడా మనం తెలుసుకోవాలి. అంటే జపాన్, సో జపాన్ అనేది ఏంటి, వేరే కంట్రీ కదా అది. తర్వాత చైనా కూడా వేరే కంట్రీ, జర్మనీ, యుఎస్, ఆస్ట్రేలియా, ఇవన్నీ వేరే వేరే కంట్రీస్. ఇప్పుడు మన ఇండియా ఒక్క కంట్రీ కాకుండా వేరే వేరే కంట్రీస్ కోసం కూడా మనం వీ హ్యావ్ టు నో అబౌట్ ఆల్ ద అదర్ కంట్రీస్ ఆల్సో. దిస్ ఇంప్రూవ్స్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్. సో అన్ని కంట్రీస్ వల్ల మనం నేర్చుకుంటే ఏమవుతుంది, మనకి వరల్డ్ కోసం తెలుస్తుంది. సో వరల్డ్ లో ఏంటి, మనకి 12 కంట్రీస్ ఉన్నాయి కదా,
సో వాటన్నిటి కోసం కూడా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ సో హిస్టరీ is the story of the past. So history is different periods in the history. అయితే హిస్టరీలోన మనకి ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి అని, హిస్టరీలో మనకి ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి. సో హిస్టరీ is the story of the progress made by humans. సో హిస్టరీ అంటే ఏంటి? ఇట్ ఈస్ a progress made by humans. It is very long span of time. Therefore, to understand history better, scholars have divided history into 3 broad periods. So history and it is a long duration అన్నమాట. 5000 years, 6000 years, 10,000 years అలాగే చాలా ఎక్కువ ఇయర్స్ ఉంటుంది. సో ఇంత పెద్ద ఇన్ని ఇయర్స్ కోసం మనం చదవాలంటే చాలా టఫ్ అయిపోతుంది కదా. అందుకనే దాన్ని ఎలా డివైడ్ చేశారు అంటే 3 బ్రాడ్ పీరియడ్స్ కింద డివైడ్ చేశారు. సో ఎన్ని పీరియడ్స్ కింద డివైడ్ చేశారు హిస్టరీని? సో ఎన్ని పీరియడ్స్ కింద డివైడ్ చేశారు హిస్టరీని? 3 పీరియడ్స్ కింద డివైడ్ చేశారు. సో హిస్టరీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 పీరియడ్స్. డివైడెడ్ ఇంటూ 3 పీరియడ్స్. సో ఏంటి ఆ 3 పీరియడ్స్? సో ఫస్ట్ ఏంటంటే ఏన్షియంట్ పీరియడ్. ఏన్షియంట్, ANCIENT, ఏన్షియంట్ పీరియడ్. సెకండ్ ఏంటి? దీన్ని మిడిల్ పీరియడ్ అంటాం. ఏమంటాం? మిడిల్ పీరియడ్. మిడిల్ పీరియడ్, MIDDLE, మిడిల్ పీరియడ్. నెక్స్ట్ థర్డ్ దాన్ని ఏమంటామంటే మోడర్న్ హిస్టరీ అంటాం. మోడర్న్ హిస్టరీ. సో హిస్టరీని ఎన్ని పీరియడ్స్ కింద డివైడ్ చేశారు? హిస్టరీ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 periods. Can be divided into 3 periods. So ancient period, middle period and modern period. So ancient period అంటే ఏంటి? when we study about Gautam Buddha, we study the ancient period. సో ancient period అంటే చాలా ఎక్కువ పాతదన్నమాట. సో ఎగ్జాంపుల్, ancient period లోని ఏ పీపుల్ ఉన్నారు అంటే గౌతమ్ బుద్ధ. గౌతమ్ బుద్ధ. సో గౌతమ్ బుద్ధ ఉన్న పీరియడ్ ని మనం ఏమంటామంటే ఏన్షియంట్ పీరియడ్ అంటాం. When we study about the Taj Mahal, we study the middle period. సో తాజ్ మహల్ అంటే మనకు తెలుసు కదా. సో తాజ్ మహల్ ఎక్కడున్నది? ఢిల్లీ దగ్గర ఆగ్రాలో ఉన్నది. సో తాజ్ మహల్ ని ఎవరు బిల్డ్ చేశారు అంటే షాజహాన్. షాజహాన్ అంటే ఒక ఎంపరర్, కింగ్. సో ఈ తాజ్ మహల్ కోసం మనం నేర్చుకుంటే అప్పుడు మిడిల్ హిస్టరీ నేర్చుకున్నట్టు. గౌతమ్ బుద్ధ కోసం నేర్చుకుంటే ఏన్షియంట్ హిస్టరీ నేర్చుకున్నట్టు. నెక్స్ట్ మోడర్న్ పీరియడ్. వెన్ వి స్టడీ అబౌట్ మహాత్మా గాంధీ, వి స్టడీ ద మోడర్న్ పీరియడ్. సో అదే గాంధీజీ కోసం నేర్చుకున్నాము అంటే దాన్ని మోడర్న్ హిస్టరీ అంటాం. దాన్ని మోడర్న్ హిస్టరీ అంటాం. ఓకే. సో ఇవి 3 కేటగిరీస్. సో ద ఏన్షియంట్ పీరియడ్ ఈస్ ద వెరీ ఓల్డ్ పీరియడ్. చాలా పాత పీరియడ్ అనమాట. ఏన్షియంట్ హిస్టరీ అంటే ఓల్డ్ పీరియడ్. ద మోడర్న్ పీరియడ్ ఈస్ కాల్డ్ రీసెంట్ పీరియడ్. అంటే ఇది ఈ మధ్యలోనే జరిగింది. రీసెంట్ అంటే కొత్తగా జరిగింది. సో కొత్తగా జరిగిన హిస్టరీ అంటే మోడర్న్ హిస్టరీ. పాతగా జరిగిందంటే ఓల్డ్ లో జరిగిందంటే ఏన్షియంట్ హిస్టరీ. ద మిడివల్ పీరియడ్ ఈజ్ లైస్ బిట్వీన్ ఏన్షియంట్ అంటే మోడర్న్ పీరియడ్. సో ఏన్షియంట్ పీరియడ్ కి మోడర్న్ పీరియడ్ కి మధ్యలో ఉన్న పీరియడ్ ని ఏమంటాము? సో ద మిడివియల్ పీరియడ్ లైస్ బిట్వీన్ ద ఏన్షియంట్ అండ్ ద మోడర్న్ పీరియడ్స్. సో ఈ మిడిల్ లో ఉన్న పీరియడ్ ని మనం మిడివియల్ పీరియడ్, దీన్ని మనం మిడిల్ పీరియడ్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ మిడియల్ పీరియడ్. ఈచ్ పీరియడ్ లాస్టెడ్ ఫర్ 100 years. అంటే ఒక్కొక్క పీరియడ్ ఎన్ని ఇయర్స్ కింద డివైడ్ అవుతుంది? 100 years. 100 years, ఇదొక 100 years, ఇదొక 100 years. Also called middle period. Each period lasted for 100 years. So history is interesting. It helps us to understand our world better and keep us connected with the past. So history అనేది ఏంటి? వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అయితే హిస్టరీ చదవడం వల్ల ఏమవుతుంది?
అవర్ వరల్డ్ బెటర్ అండ్ కీప్ us కనెక్టెడ్ విత్ ద పాస్ట్. మనం ఇది చదువుకోవడం వల్ల వీటన్నిటి కోసం మనకి తెలుస్తుంది. ఓకే, సో అది ద స్టోరీ ఆఫ్ పాస్ట్ అంటే. ఓకే, సో నా ఇక్కడ చూడు వర్డ్స్ టు నో. సో ఇక్కడ మనకి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాంట్లోని కొన్ని వర్డ్స్ వచ్చాయి. ఏంటది? ఇన్వెన్షన్. సో ఫస్ట్ పేజ్ లోనే ఉంటది ఇన్వెన్షన్. నెక్స్ట్ డిస్కవరీ, గ్రీక్, స్కాలర్. ఇవంటే ఏంటో అన్నది తెలియాలి. సో ఇన్వెన్షన్ అంటే ఏంటి? మేకింగ్ ఆర్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ దట్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ బిఫోర్. మనం ఏదైనా కొత్తగా కనిపెట్టాం అనుకో, అది ఇంతకుముందు ఎక్కడా లేదు, మనమే కనిపెట్టాం, దాన్ని మనం ఇన్వెన్షన్ అంటాం. మేకింగ్ ఆర్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ దట్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ బిఫోర్. ఇంతకుముందు ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వలేదు, దట్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ బిఫోర్, దాన్ని మనం ఇన్వెన్షన్ అంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ వీల్ ఉన్నది, ఇక్కడ ఇచ్చాడు చూసావా పిక్చర్. ద ఇన్వెన్షన్ ఆఫ్ ద వీల్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్. సో ఇక్కడ వీల్ ఉన్నది. సో ఈ వీల్ ని ఫస్ట్ కనిపెట్టారు, అదొక ఇంపార్టెంట్ ఇన్వెన్షన్ ఆఫ్ ద వీల్. సో ఈ వీల్ ని కనిపెట్టడం వల్ల ఏమవుతుంది? బస్ అన్నది వీల్స్ మీద కదా వెళ్తుంది, ట్రైన్ అన్నది వీల్స్ మీద కదా వెళ్తుంది. సో ఈ వీల్ ని కనిపెట్టిన తర్వాత మనకి ఇలాంటివన్నీ కూడా ఫైండ్ చేశారన్నమాట. ఇవన్నీ కూడా వీల్ మీద మనకి రన్ అవుతాయి. అదే వీల్ లేదనుకో వి కెనాట్ ట్రావెల్. బస్సులో వెళ్ళలేము, ట్రైన్లోనే వెళ్ళలేము, కార్లోనే వెళ్ళలేము, సైకిల్ మీద వెళ్ళలేము, బైక్ మీద వెళ్ళలేము. చూసావా వీల్ అంటే ఎంత ఇంపార్టెంట్. సో దాన్ని మనం ఇన్వెన్షన్ అంటాం. అంటే ఈ వీల్ ని ఫస్ట్ ఎవరైతే కనిపెట్టడాన్ని ఇన్వెన్షన్. వీల్ ని కనిపెట్టడానికి ఇన్వెన్షన్ అని కాదు, ఏదైనా కొత్తగా మనం కనిపెడితే దాన్ని ఇన్వెన్షన్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ వీల్. డిస్కవరీ అంటే ఏంటి? ఫైండింగ్ ఆర్ లెర్నింగ్ సంథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఏదైనా కొత్త విషయం కోసం ఫస్ట్ టైం చదివామనుకో, ఫైండింగ్ ఆర్ లెర్నింగ్. ఒక విషయం కోసం కొత్తగా మనం చదివామనుకో, దాన్నే డిస్కవరీ అంటాం. ఏదైనా ఒక విషయాన్ని కొత్తగా చదవడం, కొత్తగా చేయడం, దాన్ని డిస్కవరీ అంటాం. ఇన్వెన్షన్ అంటే ఏదైనా లేని థింగ్ ని మనం కనిపెట్టడాన్ని ఇన్వెన్షన్ అంటాం. గ్రీక్ అంటే ఏంటి? ద లాంగ్వేజ్ స్పోకెన్ బై ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ కాల్డ్ గ్రీస్. సో గ్రీస్ అన్నది ఇంకొక కంట్రీ. సో ఈ కంట్రీలో వాళ్ళు ఒక లాంగ్వేజ్ మాట్లాడతారు, ఆ లాంగ్వేజ్ గ్రీక్. సో దట్ లాంగ్వేజ్ ఈస్ గ్రీక్. స్కాలర్ అంటే ఎవరు? ఏ పర్సన్ హూ హ్యాస్ స్టడీడ్ సబ్జెక్ట్ అండ్ నోస్ అలాట్ అబౌట్ ఇట్. ఏదైనా మనం ఒక సబ్జెక్ట్ కోసం చదివి దానికోసం బాగా నేర్చుకుంటే వాళ్ళని మనం స్కాలర్ అంటాం. సో స్కాలర్ అంటే ఎవరు? హీ ఈజ్ ఎ పర్సన్ హూ హ్యాస్ స్టడీడ్ ఏ సబ్జెక్ట్ అండ్ నోస్ అలాట్ అబౌట్ ఇట్. దానికోసం బాగా తెలిస్తే, బాగా చదువుకొని దానికోసం ఎక్కువ తెలిస్తే వాళ్ళని మనం స్కాలర్ అంటాం. సో ఇవి మనకి తెలియాలి. ఇన్వెన్షన్ అంటే ఏంటి, డిస్కవరీ అంటే ఏంటి, గ్రీక్ అంటే ఏంటి, స్కాలర్ అంటే ఎవరు. ఇది స్టోరీ ఆఫ్ ద పాస్ట్ లెసన్ లో నేర్చుకోవాల్సింది. ఇప్పుడు ఇదంతా లెసన్ అంతా చదివిన తర్వాత బ్రీఫ్ గా ఇందులో మనం ఏంటంటే తెలుసుకున్నాము. హిస్టరీ అంటే ఏంటో తెలుసు కదా. ఏంటది? హిస్టరీ ఇస్ ద స్టోరీ ఆఫ్ ద పాస్ట్. అదేం చెప్తుంది? ఇట్ టెల్స్ us అబౌట్ పీపుల్ అండ్ ఈవెంట్స్ ఆఫ్ ద పాస్ట్. ఇంకేం చదువుకున్నావు ఈ లెసన్ లో? వి స్టడీ హిస్టరీ టు లెర్న్ అబౌట్ ద లివ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్, లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్ మిస్టేక్స్, అండర్స్టాండ్ ద వరల్డ్ వి లివ్ ఇన్. నెక్స్ట్ ఏంటంటే హిస్టరీ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 periods. అది కూడా నేర్చుకున్నాం కదా. అందులో హిస్టరీ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 periods. సో 3 periods ఏంటి? ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్. సో ఈచ్ పీరియడ్ లాస్టెడ్ ఫర్ 100 years. సో ఒక్కొక్క పీరియడ్ లోని ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 100 years. ఓకే, సో ఇది నీకున్న ఫస్ట్ లెసన్. ఈ లెసన్ అంతా చదువుకున్నాం అనుకో, నీకు అర్థమైతే యూ కెన్ ఆన్సర్ దిస్ వన్. బట్ ఆన్సర్స్ అనేవి మనకి ఈ లెసన్ లోనే ఉంటాయి. చూడు ఫస్ట్ క్వశ్చన్ ఏమి చూడు, డాష్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ద పాస్ట్. హిస్టరీ సెకండ్ చూడు, హిస్టరీ టెల్స్ us అబౌట్ ది లివ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్. ఇది ట్రూ ఆర్ ఫాల్స్? హిస్టరీ హ్యాస్ ద వర్డ్. ఇప్పుడు హిస్టరీలో మనకి ఏ వర్డ్ ఉన్నది?
ఇదేంటి, ఇది జంబల్ చేస్తున్నారు, దీని ఒక ఆర్డర్ లో పెట్టామనుకో, హిస్టరీ హ్యాస్ ద వర్డ్, అది వర్డ్ అవుతుంది. ఫోర్త్ది, ఇన్ హిస్టరీ వి లెర్న్ ఓన్లీ అబౌట్ అవర్ కంట్రీ. సో వి లెర్న్ ఓన్లీ అబౌట్ అవర్ కంట్రీ. మన ఒక్క కంట్రీ కోసమైనా చదువుకున్నాం హిస్టరీ అంటే అది ట్రూ ఆఫ్ ఫాల్సా అని అడుగుతున్నాడు. సో ఈ లెసన్ బాగా అర్థమైతే ఈ బ్లాంక్స్ అన్ని కూడా నువ్వు ఆన్సర్ చేయగలవు. ఓకేనా?